ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 6వ వచనం చదువు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. 5 నుంచి చదవమ్మా. 5 నుంచి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నారు, నరులను ఆశ్రయించి శరీరులను తమకు ఆధారముగా చేసుకొనుచు తమ హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. అందరం చెప్తాం. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలవల వారను దాని వేళ్ళు తన్నును. వెట్టగలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. దేవుడు ఈ యొక్క వాక్యమును దీవించునుగాక. హల్లెలూయా. ఇక్కడ 2 రకాల మనుషులను, ప్రజలను ప్రభు చూపించారు. ఒకవైపు ఉన్నటువంటి ప్రజలు ఎవరైనంటే శరీరులను ఆధారం చేసుకున్నవారు, నరులను ఆశ్రయించేటువంటి వారు. రెండో వైపు ఉన్నటువంటి వారు యెహోవాను నమ్ముకున్నవారు. ఒకటి భక్తిహీనులు, రెండవది భక్తిపరులు. భక్తిహీనులు ఎలా ఉంటారు అనంట? ఎడారిలోని అరుహ వృక్షం వలె ఉంటారు. చెప్పండి, భక్తిహీనులు ఎలా ఉంటారు? ఎడారిలోని అరుహ వృక్షం వలె ఉంటారు. దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఒక చెట్టుని మన దగ్గరకు తీసుకుని వచ్చారు. ఒక చెట్టు ఎడారిలో ఉంది, ఇంకొక చెట్టు జలముల నీటి కాలువల వారన ఉంది. 2 చెట్లు. ఒక చెట్టు ఎక్కడుంది? ఎడారిలో ఉంది, అరుహ వృక్షము. రెండవ చెట్టు జలముల యొద్ద కాలువల వారను నాటబడినటువంటి చెట్టు. హల్లెలూయా. ఈ 2 వృక్షాలు చెబుతున్నటువంటి పాఠము మనం విందుముగాక. దాని సారాంశము మనం గ్రహించుదుముగాక. మనం ఎలాగుండాలో ప్రభు చెబుతున్నారు కనుక అట్టి రీతిగా ఉండి గొప్ప దీవెనలు మనం పొందుకొందుముగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిది అరుహ వృక్షము అనండి. అందరూ కూడా అరుహ వృక్షము. ఇది ఎడారిలో ఉంటుంది, చవిటి భూమిలో ఉంటుంది, నీరు లేని చోట ఉంటుంది, మనుషులు లేని చోట ఉంటుంది, ఒంటరిగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, దానికి తగిన కాలమందు ఫలం వచ్చినా కానీ ఆ ఫలాన్ని అది ఉపయోగించుకోలేదంట. హల్లెలూయా. మొట్టమొదటిది ఏం చెట్టు చెప్పండి? అరుహ వృక్షము. ఇది ఎక్కడ ఉంటుంది? ఎడారిలో ఉంటుంది, చవిటి భూమిలో ఉంటుంది, నీరు లేని చోట ఉంటుంది, మనుషులు లేని చోట ఉంటుంది, ఒంటరిగా ఉంటుంది. ఫలాలు ఫలించినప్పటికీ ఆ ఫలాలను ఇది ఏం చేయదంట? ఉపయోగించుకోలేదు. హల్లెలూయా. కాబట్టి శరీరులను ఆధారము చేసుకున్నటువంటి వారు ఈ అరుహ వృక్షం వలె ఉన్నారు. మనుషులను ఆధారము చేసుకున్నటువంటి వారు ఈ అరుహ వృక్షం వలె ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఈ అరుహ వృక్షము ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే ఇసుక తుఫాన్లు వస్తాయి. ఎడారిలో ఏమొస్తాయి చెప్పండి? ఇసుక తుఫాన్లు వస్తాయి. ఇసుక తుఫాన్ అంటే మన తుఫాన్లు ఉన్నట్టుగా రాదు. వర్షము, గాలి, ఉరుములు, మెరుపులు రావు. ఇసుక తుఫాను వేరు. గాలి బలంగా వేస్తుంది, సుడిగాలులు వేస్తాయి. ఆ గాలికి సుడిగుండం ఏర్పడి ఇసుకంతా పైకి లేస్తుంది. గిరగిరా 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 తిరుగుతూ ఏం చేస్తుంది? ఇసుకంతా పైకి లేగుస్తుంది. పైకి లేసినటువంటి సమయంలో ఈ అరుహ వృక్షము కూడా, అరుహ వృక్షం ఉంది కదా, ఈ అరుహ వృక్షం కూడా ఆ సుడిగాలికి ఏం చేయబడుతుంది అంటే, ఎందుకనంటే వేర్లు ఇసుకలోనే ఉన్నాయి, వేర్లు బలంగా లేవు.
వేర్లు పైనే ఉన్నాయి కనుక ఇసుకతో పాటు ఇది కూడా తిరుగుద్ది. సుడిగాలలో చిక్కుకుంటుంది, ఫెను తుఫాన్లో చిక్కుకుని తుఫానుతో పాటు ఇది కూడా ఏం చేస్తుంది? పైకి లెగుస్తుంది. పైకి లేచి తుఫాన్ ఆగిపోయిన తర్వాత ఈ సుడిగాలి ఎక్కడ ఆగితే అక్కడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ అక్కడ నాటబడుతుంది. ఇది అక్కడ కూడా చవిటి భూమే, అక్కడ కూడా ఎడారి భూమే, అక్కడ కూడా నీరు లేని ప్రదేశమే, అక్కడ కూడా మనుషులు లేని ప్రదేశమే, అక్కడ కూడా కాయలు కాస్తుంది. ఈ కాయలనది ఉపయోగించుకోలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మళ్ళా తుఫాను వస్తుంది, మరలా ఆ ఇసుకతో పాటుగా ఇది లెగుస్తుంది, మళ్ళీ అలాగ ఎగురుతుంది, వేరొక చోట మళ్ళా పడుతుంది, మళ్ళా లేస్తుంది, మళ్ళా పడుతుంది, మళ్ళా లేస్తుంది, మళ్ళా పడుతుంది. కానీ స్థిరత్వం లేనటువంటి చెట్టు ఇది. ఈ చెట్టుకి ఏమి లేదంట? స్థిరత్వం లేదు. ఈ చెట్టుకి ఏమి లేదంట? గుర్తింపు లేదు. ఈ చెట్టు ఎక్కడుంటుంది? చవిటి భూమిలో ఉంటుంది. ఈ చెట్టు ఎక్కడుంటుంది? నీరు లేని చోట్ల ఉంటుంది. ఈ చెట్టు ఎక్కడుంటుంది? జనావాసం లేని చోట ఉంటుంది. ఈ చెట్టు ఎలా ఉంటుందంటే ఫలాలు ఉంటాయి కానీ చెప్పాలి, ఫలాలు ఉంటాయి కానీ ఫలాలను ఏం చేయలేదు, అది ఉపయోగించుకోలేదు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నువ్వు అలాగున్నావేమో, నువ్వు మార్పు చెందుదువుగాక. ఫలములు నాశించిన పరలోకపు తండ్రి పేరు చూచుచున్నాడు నీ వైపు. ఫలములు నాశించిన పరలోకపు తండ్రి పేరు చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని చెలగాటమా? ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలములు నాశించిన పరలోకపు తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములు నాశించిన పరలోకపు తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. హల్లెలూయా. కాబట్టి ఈ చెట్టుకి స్థిరత్వం అనేది లేదు. ఈ చెట్టు ఒంటరిగా ఉంటుంది. ఈ ఒంటరిగా ఉన్నటువంటి చెట్టు, ఎడారిలో ఉన్నటువంటి చెట్టు, వర్షం లేని ప్రాంతంలో ఉన్నటువంటి చెట్టు, చవిటి భూమిలో ఉన్నటువంటి చెట్టు ఎవరిని సూచిస్తుంది అంటే భక్తిహీనులను, దేవుడిని ఎరగనటువంటి వారును, అన్య జనాంగాన్ని, అవిశ్వాసులను, ఒకవేళ దేవుడిని ఆశ్రయించి కూడా ఫలములు ఫలించలేనటువంటి వ్యక్తికి ఇది సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. అయితే దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నారు అని అంటే అదే 17వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. ఆశ్రయుడా నా యేసు రాజా, ఆనుకుంటిని నీ మీద. ఆశ్రయుడా నా యేసు రాజా, ఆనుకుంటిని నీ మీద. ఆశ్రయ దుర్గము నీవేనని, నా రాజ్య దైవము నీవేనని, ఆనుకుంటిని నీ మీద, నేను ఆనుకుంటిని నీ మీద. ఆశ్రయుడా నా యేసు రాజా, ఆనుకుంటిని నీ మీద. ఆశ్రయుడా నా యేసు రాజా, ఆనుకుంటిని నీ మీద. హల్లెలూయా. ఎవరు నమ్ముకున్నవాడు ధన్యుడు? చెప్పండి, ఎవరు నమ్ముకున్నవాడు ధన్యుడు? యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. వాడు ఎలా ఉంటాడంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా. అక్కడ ఎడారిలో ఉందండి చెట్టు, దానికి నీళ్లు లేవు, అది చవిటి భూమి అనగా సారం లేనటువంటి భూమి, మనుషులు లేరు, దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఫలములు ఫలిస్తుంది కానీ ఆ ఫలములను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. హల్లెలూయా.
ఎందుకంటే తోటమాలో ఒక ఆయన ఉన్నారు, యజమానుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన నాటబడినటువంటి చెట్టు ఎలా ఉంటుందంటే జలముల యొద్ద ఉండునుగాక, జలముల ప్రవాహము దగ్గర ఉండునుగాక. నీవు నేను కూడా జలముల ప్రవాహము దగ్గర ఉండుదుముగాక. జలముల ప్రవాహము దగ్గర ఉన్నటువంటి చెట్టు ఆకు వాడక ఫలిస్తుంది. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. జలములు వాక్యమునకు సాదృశ్యం, జలములు దేవుని సన్నిధికి సాదృశ్యం, జలములు సరైనటువంటి వాక్యానికి సాదృశ్యం. వాక్యం జరుగుతున్నటువంటి మందిరానికి, వాక్యం జరుగుతున్నటువంటి మందిరానికి, వాక్యం ప్రవహిస్తున్నటువంటి మందిరానికి నువ్వు దగ్గరగా ఉన్నట్లయితే నువ్వు ఫలించుదువుగాక. నీవు ధన్యుడవు, ధన్యురాలవు, నీ ఫలము అధికమవునుగాక. చూడండి, కాలువలో నీళ్లు పారుతూ ఉంటాయి. అవి వెళుతున్నటువంటి సమయంలో చాలా చెట్లు ఉంటాయి. గట్టుకి ఇటువైపున అటువైపున కూడా చెట్లు ఉంటాయి. ఆ నీటి వారన అంటే కాలువ వారన ఆ చెమ్మగా ఉన్నటువంటి ప్రాంతంలో చెట్లు ఉంటాయి, ఆ చెమ్మకు దూరంగా ఉన్న ప్రాంతంలో చెట్లు ఉంటాయి, బాగా దూరంగా ఉన్న ప్రాంతంలో కూడా చెట్లు ఉంటాయి. అయితే ఈ చెట్టుకి మిగతా చెట్లకి డిఫరెంట్ ఏంటి అని అంటే, ఈ వారన నాటబడినటువంటి చెట్టు మాత్రము ఆ యొక్క భూమిలోనికి వేరు వెళుతుంది. మెత్తగా ఉంటుంది కనుక నేల, వేరు ఎక్కడికి వెళుతుంది? భూమి లోపలికి వెళుతుంది, బలంగా నాటుకుంటుంది. ఆ యొక్క మట్టిలో ఉన్నటువంటి మినరల్స్ అన్నీ కూడా లాగుతూ ఉంటుంది. హల్లెలూయా. వేరును బలంగా నాటుకుని అది గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, అక్కడ అరుహ వృక్షం అయితే ఏం చేస్తుంది? తుఫాను వచ్చిన ప్రతిసారి అది ఎగురుతుంది, వేరే చోట పడుతుంది. అది కష్టం వచ్చిన ప్రతిసారి ఎగురుతుంది, వేరే చోట పడుతుంది. అంటే అక్కడ కాదు ఇక్కడ, ఇక్కడ కాదు అక్కడ, అంటే ఒక చోట స్థిరం అనేది ఉండదు. గిరగరా 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 తిరుగుతూనే ఉంటారు. దేవుణ్ణి ఆశ్రయించకుండా నరులను ఆశ్రయించిన వారు ఏం చేస్తారు? పలానా చోట అద్భుతం జరుగుతుందంట, పలానా చోట అది ఉందంట, పలానా చోట ఇది ఉందంట అని ఈ అరోహ వృక్షం వల్లే తిరుగుతారు. కానీ జలముల దగ్గర నాటబడినటువంటి చెట్టు మాత్రం స్థిరంగా ఉంటుంది, స్థిరముగా నీటిని పీల్చుకుంటుంది, స్థిరముగా అది ఏం చేస్తుంది? వేరుని చెప్పాలి, వేరుని ఏం చేస్తుందంట? పారేటట్లుగా చేస్తుంది. చదువుదాం కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఎవరైతే వాక్యం ప్రవహిస్తున్నటువంటి మందిరం దగ్గరలో నాటబడతారో, దగ్గరగా ఉంటారో, దేవుని వాక్యానికి ప్రతిస్పందిస్తారో, దేవుని వాక్యంలో ఉన్నటువంటి సారాన్ని పీల్చుకుంటారో, భక్తిలోనికి లోతులోనికి వెళతారో, వేర్లు పారేటట్లుగా పునాదులు లోతుల్లోనికి వెళతారో, ఆత్మ సంబంధమైన జీవితంలోనికి లోతుల్లోనికి వెళతారో, వారు వేరు కదలదు, వారు కదల్చబడరు, స్థిరంగా ఉంటారు, అభివృద్ధి చెందుతారు. వారు తరతరాలు 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 కూడా దీవించబడును గాక. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నీటి కాలువల నాటబడినటువంటి చెట్టు ఎవరైనానంటే రూతమ్మ గారు. ఈ నీటి కాలువల నాటబడినటువంటి చెట్టు ఎవరైనానంటే దానియేలు. ఈ నీటి కాలువల నాటబడినటువంటి చెట్టు ఎవరైనానంటే ఎస్తేరు. ఈ నీటి కాలువల నాటబడినటువంటి చెట్టు ఎవరైనానంటే యోబు గారు. హల్లెలూయా. అరుహ వృక్షం అయితే యాసావు, అరుహ వృక్షం అయితే ఇస్కరియోతు యోధా, అరుహ వృక్షం అయితే లోక సంబంధమైనటువంటి మనుషులు. వారికి ఆశీర్వాదం అనేది లేదు, సరైనటువంటి విధానంలో వారు లేకుండా పోయారు. హల్లెలూయా. యాసావు కన్నీళ్లతో వేడ్చాడు కానీ, కన్నీళ్లతో బ్రతిమలాడుకున్నారు కానీ, కన్నీళ్లతో సాష్టాంగపడ్డాడు కానీ ఆశీర్వాదం అనేది ఏమైపోయింది? పోయింది. కాబట్టి యొక్క మధ్యాహ్న కాల సమయంలో నువ్వు అరుహ వృక్షం వలె, ఎడారిలో ఉన్నటువంటి అరుహ వృక్షం వలె ఉన్నావా, నీటి కాలువల నాటబడిన చెట్టు వలె ఉన్నావా అనేది పరిశుద్ధాత్మదేవుడు ప్రశ్నిస్తున్నాడు. నీటి కాలువల నాటబడినటువంటి చెట్టు ఎలా ఉంటుందంటే వెట్ట కలిగినా సరే కదలదంట. వెట్ట కలగడం అంటే వేడి, అనగా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నీకు బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయినప్పుడు, నాన్నవారు నీ దగ్గర లేనప్పుడు, ఎవరు నీకు తోడుగా రానప్పుడు నువ్వేం చేయబడవు? కదిలించబడవు. దేవుని వైపు చూస్తావు, దేవుని సన్నిధానంలో ఉంటావు, ఆ నీళ్లను పీల్చుకుంటా ఉంటావు. నీళ్లు అనగా దేవుని సన్నిధి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. వాక్యం అర్థమవుతుంది? ఏమన్నా నిద్ర మొత్తం వస్తుందా? నిద్రపోయిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగు. అలర్ట్గానే ఉన్నారు. ఎండకు బాగా నిద్ర వస్తుందేమో అనుకో. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. చేతులెత్తి చెప్పండి, పైకి చూసి చెప్పండి, బిగ్గరగా చెప్పండి. కొంతమంది సగం చేతులే ఉన్నట్టు, చేతులు ఇక్కడ దాకా రావట్లే.
ఏమైనా గడ్డలేసినాయి అంటారా? హల్లెలూయా. పూర్తిగా లేపుదురు గాక. మళ్ళీ ఇప్పటికి ఎలాగే అంటున్నారు పూర్తిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా పూర్తిగా ఎంత బారు వస్తే అంత బారు. ఫ్యాన్లు తగలలేండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పుదురు గాక. మీరు దీవెంచబడుదురు గాక. రూతమ్మ గారండి నయోమి నమ్ముకుని ఉంది. నయోమి ఏమో 80 సంవత్సరాల పైనే ముసలావిడి. ఇద్దరూ కూడా మోయాబు దేశంలో భర్తలను పోగొట్టుకుని ఉన్నారు. ఏం పోగొట్టుకుని ఉన్నారు? భర్తలు పోగొట్టుకుని ఉన్నారు. ఆధారం లేదు, ఉద్యోగం లేదు, తిండి లేదు, వస్త్రాలు లేవు. 25 సంవత్సరాల తర్వాత మోయాబు దేశం నుంచి ఎక్కడికి వచ్చారు? బెత్లెహేము దేశం వచ్చారు. ఎక్కడికి వచ్చారు? బెత్లెహేము వచ్చారు. బెత్లెహేము వచ్చిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత విడిచిపెట్టబడినటువంటి గృహం ఎలాగుంటుందంటే బూజులతోనూ శిథిలావస్థలతోనూ, ఆ దడులు కూడా ఉండవు, ఆ కర్రలు కూడా ఉండవు, పడిపోయి ఉంటాయి ఉండవా? 25 సంవత్సరాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తర్వాత వచ్చారు, ఏడ్చుకుంటూ వచ్చారు, ఆధారం లేనటువంటి వారుగా వచ్చారు, బాధల్లో వచ్చారు, కష్టంలో వచ్చారు, వేదనలో వచ్చారు, ఏమీ లేనటువంటి స్థితిలో వచ్చారు. 25 సంవత్సరాల తర్వాత వచ్చారు కాబట్టి చుట్టూ ఉన్నవాళ్ళు ఇటు చూడండి, నా వైపు చూడండి. అక్క బాగున్నావా? చెల్లి బాగున్నావా? పెద్దమ్మ బాగున్నావా? మామ బాగున్నావా అని అందరూ పలకరించి ఒకళ్ళు టీ తీసుకొచ్చారంట. ఇటు చూడాలి. ఒకళ్ళు టీ తీసుకొచ్చారు, ఒకళ్ళు మంచినీళ్ళు తీసుకొచ్చారు, ఒకళ్ళు కొబ్బరి బొండం నీళ్ళు తీసుకొచ్చారు, ఒకళ్ళు బిర్యానీ వండుకొచ్చారు, ఒకళ్ళు పులిహోర తీసుకొచ్చారు, ఒకళ్ళు దద్దోజనం తీసుకొచ్చారు, అన్నీ తీసుకొచ్చారు. ఆ రోజు సమృద్ధిగా తిన్నారు. రెండో రోజు చెప్పండి అమ్మా, రెండో రోజు తెస్తారా? మూడో రోజు తెస్తారా? నాలుగో రోజు తెస్తారా? ఐదో రోజు తెస్తారా? 25 సంవత్సరాలు అయింది కాబట్టి, సొంత బంధువులు కాబట్టి వచ్చిన మొదట్లో కుర్చీ వేశారు. అవునా కదా? కుర్చీ వేసి కూర్చోబెట్టారు. తర్వాత అంటారు, ఏమండే మా ఆయన కుర్చీ అడుగుతున్నాడు అంటారనరా? కావాలంటే చూడండి, చుట్టాలు కొంతమంది పల్లెటూరులు వెళ్తాం కదా, అయ్యో పాస్టర్ గారు వచ్చారని చెప్పేసి కుర్చీలు ఉండే వాళ్ళ ఇంటి దగ్గర కుర్చీ తీసుకొచ్చి వేస్తారు. ఓ గంట కూర్చోగానే ఆ పక్కింటోడు వస్తాడు. వచ్చి ఏమంటాడు? కుర్చీ అడుగుతుంది మా ఆవిడ. అప్పుడే అయిపోయింది. గంట తర్వాత కుర్చీ చెప్పండి. నా మీరు చూడండి, స్తోత్రం చెప్పండి. నా వైపు చూడండి, వాక్యం వైపు చూడండి. గంట తర్వాత కుర్చీ అరిగిపోద్దా? చెప్పండి మాకు. గంట తర్వాత కుర్చీ అరగదా? మరి అరిగిపోద్ది అంటారేంటి? మొన్నే మా ఆయన కొనుక్కొచ్చాడు, మా ఆవిడ కొనుక్కొచ్చింది శారీలో, మా ఆవిడ అడుగుతుందని చెప్పేసి ఆయన కుర్చీ పట్టుకెళ్ళిపోయాడు. పర్వాలేదమ్మా నిలబడతానులే, ప్రార్థన చేసి వెళ్ళిపోతానన్ను, నువ్వేం కుర్చీ వేసి కూర్చోబెట్టా, పక్కింటి వాళ్ళని కుర్చీ పట్టుకెళ్ళిపోయారు, సరేలే నిలబడి ప్రార్థన చేస్తానంటే, లేదు ఇంకో ఇంటికి వెళ్తాను, ఇంకో కుర్చీ తెస్తానంటాను. నువ్వు ఎంతమంది ఇంటికి వెళ్ళినా ఎంతసేపు ఉంచుకుంటారు? ఒకళ్ళే మంచివాళ్ళు అయితే ఇస్తారు, మా వాళ్ళు అయితే ఆ కుర్చీలు లేవు ఏమీ లేవు, మేమే కింద కూర్చుంటున్నాం అంటారు. ఉన్నా కానీ ఎవరు, ఒకవేళ ఇచ్చినా కానీ ఎంతసేపు ఉంచుతారు? వాళ్ళ మనసులో పురుగు మెదలనంతసేపు ఉంచుతారు. అవునా కదా? పక్కింటోడు ఎవడో నిప్పేస్తాడు వెళ్ళి, కుర్చీలు ఇచ్చేస్తున్నావు అని డబ్బులు ఖర్చు పెడతా, కుర్చీలు కొనుక్కోవచ్చు కదా అంటది ఎవరో ఒకళ్ళు వెళ్ళి. అనగానే ఈవిడికి అంటిపోయి వచ్చి చెప్పేద్ది, కుర్చీ అడుగుతున్నాడు మా ఆయన, కుర్చీ అడుగుతున్నాడు మా ఆవిడని మొత్తం పట్టుకుపోద్ది. రూతమ్మ గారి పరిస్థితి కూడా అదే, నయోమి గారి పరిస్థితి కూడా అదే. ఫస్ట్ రోజున పాయసం ఇచ్చారు, రెండో రోజుని ఇటు చూడాలి గంజి నీళ్ళు పోసేవాళ్ళు కూడా ఉండరు. అందుకని శరీరులను తనకు ఆశ్రయంగా చేసుకునేవాడు శాపగ్రస్తుడు. అందుకే వీళ్ళకి అర్థమైపోయింది, వీళ్ళకి మగదిక్కు లేదు, పోషించేవారు లేరు. రెండో రోజు అయింది ఆహారం లేదు, మూడో రోజు అయింది ఆహారం లేదు, బియ్యం పెట్టిలో బియ్యం లేవు. ఇటు చూడండి, నా వైపు చూడండి, స్తోత్రం చెప్పండి. ఆదరించేవాళ్ళు లేరు. ఫస్ట్ రోజున అయితే తిన్నావా, ఉన్నావా, అవి కట్టుకుంటావు ఈ కట్టుకుంటావు అన్నారు. రెండో రోజున అడిగేవాళ్ళు లేరు. ఒకవేళ అడిగితే ఇవ్వాల్సి ఉంటుందేమో అని. అవునా కదా? సత్యమా సత్యం కదా? రెండో రోజున అడిగితే ఇవ్వాల్సి ఉంటుందేమో, రెండో రోజున అడిగితే పెట్టాల్సి ఉంటుందేమో అని ఎవ్వరు మాట్లాడలా. అప్పుడు అంటుంది అత్తమ్మ, నేను పనికి వెళతాను అత్తమ్మ, నిన్ను పోషిస్తాను అత్తమ్మ అని అంటే, రూతు గ్రంథంలో రూతమ్మ గారి గురించి ఉంటుంది. ఆమె 10 మంది కుమారుల కంటే మిన్నంట, శక్తివంతురాలైనడు, జ్ఞానవంతురాలు, శ్రేష్టమైందంట. నయోమి అనుకుంటుంది, నా దేవుడు నన్ను ఒంటరివాడిని చేశాడు, ఇబ్బందులు పెడుతున్నాడు, కష్టంలో నడిపేశాడు, ఆధారం లేకుండా చేశాడు అని అనుకుంటుంది. కానీ వీడు చూడండి, 10 మంది కుమారుల కంటే శక్తివంతురాలని రూతమ్మనిచ్చాడు దేవుడు. వీడు చూడండి, నా వైపు చూడండి. అప్పుడు రూతమ్మ అంటుంది, పనికి వెళ్తానమ్మా, పనికి వెళ్ళి కష్టపడతాను, పని చేసుకుంటాను, నేను పెంచుతాను అని అంటే, నయోమి అంటుంది, మనకి ఈ ఊరిలో ఎవరు తెలుసమ్మా, ఈ ఊరిలో ఎవరు పనిలో పెట్టుకుంటారు మనల్ని, ఎవరు నమ్ముతారు, మనం ఈ ఊరు వదిలి 25 సంవత్సరాలు అవుతుంది, ఎవరు మనల్ని చేర్చుకుంటారు చెప్పు, పని ఎవరు ఇస్తారు నమ్మకంగానంటే,
పని ఎవరు అత్తమ్మ, మనం ఎవరికి తెలియదు. కాబట్టి ఈ ఊళ్ళో నేను ఎవరి దగ్గర పనికి వెళ్ళను, ఈ ఊళ్ళో ఎవరితోటి నేను మాట్లాడను, నేను ఊరు బయటికి వెళ్ళిపోతా. ఊరు బయట పొలాలు ఉంటాయి, ఆ పొలాల్లో కోతకాలం కదా. ఏం కాలం? ఎవల కాలము? గోధుమల కాలం అండి. వాళ్ళు ఎవరు గోధుమలు పండించుకుంటారు, మనకంటే వరి ఉన్నది కానీ వాళ్ళు ఏం పండిస్తారు? ఎవలో గోధుమలు పండిస్తారు. కోతకాలం జరుగుతుంది కదా, నేను వెళ్ళి పరిగేరుకు వస్తాను అన్నదంట. పరిగేరుగా అంటే పరిగంటే తెలుసుగా మీ అందరికీ, మూటలు కట్టగా రాలిపోయినటువంటి వెన్నులు, రాలిపోయినటువంటి ఆ ఒడ్లో గోధుమలు వేయవు, అవి వేరుకొస్తానని చెప్పేసి మొత్తానికి ఊరు బయటికి వెళ్ళిందంట. ఊరు బయటికి వెళ్ళి పొలాన్ని అటు ఇటు చూస్తుంది. అక్కడ ఎక్కువ పొలాలు ఉన్నది ఎవరికైనంటే బోయాజు గారికి. బాగా ఆస్తిపరుడు, ఆయన ధనవంతుడు, ఆ దేశానికి ఆసామి, బాగా ఎక్కువ పొలాలు ఉన్నాయి. కాబట్టి ఆ పొలంలో పరిగేరుకుంటుంది. ఆమెతో పాటుగా కొంతమంది స్త్రీలు, ఆమెతో పాటు కొంతమంది పురుషులు కూడా పరిగెడుతున్నారు. పనిలోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. పనిలోకి వచ్చిన వాళ్ళు అంటున్నారు, ఎవరి అమ్మాయి కొత్తగా ఉన్నదేంటి, ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు చూడలేదే, కొత్త ముఖంలా ఉంది అని చెప్పేసి రూతమ్మతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ రూతమ్మ ఎవరితోనూ కూడా మాట్లాడట్లా. మనమైతే సంకెక్కేసి ఇవ్వడం ఈ పాటికి, హల్లెలూయా. వెంటనే ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చేసి ఇవ్వడు, హల్లెలూయా. దేవుడు అంటాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గం నిలువక, చెప్పండి అమ్మ, అపహాస్కులు కూర్చుండి చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు, చెప్పరేంటి తలంచుకుంటున్నారు, స్తోత్రం చెప్పండి. దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానం చేసేవాడు ధన్యుడు. రూతమ్మ గారు ఎవరితో మాట్లాడట్లా. పని వాళ్ళు అంటున్నారు, అమ్మా అదిగా పక్కన చూడు, పరగేరుకోవడం కదా, పనులు ఉన్నాయి అక్కడ, దా సగం నువ్వు సగం నేను ఎత్తుకొచ్చేద్దాం దా అంటున్నారు. అయినా సరే ఆవిడ మాట వినట్లా. అటు పక్కన కుప్పేసారు చూడు, అందులో లాక్కొచ్చేద్దాం రా అంటున్నాడు ఇంకొకడు. అయినా సరే మాట వినట్లా కదా. పరికి అంటే వెళ్తారు కానీ అలా పనులు పట్టుకొచ్చేసి వాళ్ళు కూడా ఉంటారు. ఉంటారు కదా. వెళ్ళింది దేనికి చెప్పండి అమ్మ? పరిగేరుకోవడానికి. తెచ్చింది ఎంత? పరిగి తెస్తారు, పనులు తెస్తారు, పనులు తెచ్చేస్తారు. హల్లెలూయా. వాన్ రైట్ వెళ్తే చాలు, అడు అయిపోయినట్టే చేయగలడు. ఇప్పుడు వెళ్ళట్లేదు, ఇది వరకు వెళ్ళేవారు పరిగిలకి. ఇప్పుడు మొత్తం మిషనెట్ కోసేస్తున్నారుగా, పరిగి లేదు, అరిగి లేదు, ఏమీ లేదు. మిషనెట్ కోసేస్తున్నారు, ఆ రోజే ధాన్యం మొత్తం వచ్చేస్తుంది, మిల్లులోకి కూడా వెళ్ళిపోతుంది. తెలివి మీరిపోయారు, హల్లెలూయా. ఇది వరకు పరిగిలేరు వారు. ఇప్పుడు రూతమ్మ గారితో అందరూ మాట్లాడుతున్నారంట, రూతమ్మ మాత్రం మాట్లాడట్లా. ఎవరి వైపు కూడా చూడట్లేదంట, కనీసం మాట్లాడట్లేదంట. తన పరిగేదో తను ఏరుకుంటుంది. అప్పుడు వాళ్ళందరూ డిస్కషన్ పెట్టుకున్నారు, మన ఊరు అమ్మాయి అయితే మాట్లాడదుగా, ఏ ఊరు నుంచి వచ్చిందో, కొత్తగా ఉంది, ఎవరు అమ్మాయో ఏంటో, వాళ్ళ నాన్నగారు ఎవరో, వాళ్ళ అమ్మగారు ఎవరు, ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. ఈ లోపల బోయాజు గారు వచ్చారు. ఆ యొక్క పొలం యజమానుడు బోయాజు గారు వచ్చి, ఏంటమ్మా డిస్కషను, పనులు చేయకుండా ఏంటి పెట్టారు మీటింగు, సోది మీటింగ్ పెట్టారు ఏంటి అని అంటే, వాళ్ళు చెప్తున్నారు, ఏమీ కాదే, ఒక అమ్మాయి వచ్చింది కొత్తగాను, ఏ ఊరో ఏంటో అడుగుతుంటే చెప్పట్లేదు, పలకరేస్తుంటే పలకట్లేదు, ఈ అమ్మాయి సంగతి ఏంటో మాకేం అర్థం కావట్లేదు అని అంటే, అప్పుడు బోయాజ్ గారు అడిగారంట, ఎవరు అమ్మ, ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని అంటే, మా అత్తగారి పేరు నయోమి, ఇలా పలానా అని చెప్తే, అప్పుడు బోయాజ్ గారు అంటున్నారు ఒక మాట, చదువుదాం. రూతు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండు. సరిపోద్దండి, హల్లెలూయా. నా పనికత్తులు ఉన్నారమ్మా, పని చేసేవాళ్ళు, ఈ ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉండు. ఈ దేశం వాళ్ళు మంచివాళ్ళు కాదు, ఈ ఊరోళ్ళు మంచివాళ్ళు కాదు, పక్కన చాలా పొలాలు ఉన్నాయి, అక్కడ పరిగి మాత్రమే కాదు పనులు కూడా ఉంటాయి, బాగా సంపాదిద్దాం రా అంటారు, అక్కడికి తీసుకుని వెళ్తారు, ఎక్కడికి తీసుకుని వెళ్తారు, మంచిది కాదు. కాబట్టి నువ్వు నా పనికత్తుల దగ్గర ఎలా ఉండమంటున్నాడు? నిలకడగా ఉండమంటున్నాడు. హల్లెలూయా. 23 కూడా చదువు, 2వ అధ్యాయంలో 23. కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు సరిపోద్దండి. అంటే నిలకడగా ఉందంట. ఏ కోత వరకు చెప్పాలి? గోధుమల కోత, ఎవల కోత. మనము కూడా నిలకడగా ఉండుదుముగాక, నిబ్బరముగా ధైర్యముగా ఉండుదుముగాక. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, జలములు పారుతున్నటువంటి బోయాజు స్థలములో మాత్రమే, బోయాజు పొలములో మాత్రమే, బోయాజు పొలము
రూత్ అమ్మగారు సంఘానికి సాదృశ్యము, బోయజ్ గారు యేసు ప్రభు వారికి సాదృశ్యము. ఈ పొలంలోనే నువ్వు ఉండాలి, ఈ పొలంలో పరిగ మాత్రమే నువ్వు ఏరుకోవాలి, వేరే పొలాలకి వెళ్ళొద్దు, వేరే స్థలాలకి వెళ్ళొద్దు అని చెప్పేసి బోయజ్ గారు తెలియపరిచారు. హల్లెలూయా. వేరే యొక్క స్థలాలలో ప్రమాదం అనేది ఉన్నది అని రూత్ అమ్మగారు చెప్పినప్పుడు నిలకడగా ఆమె ఉన్నది. ఆమె ఉన్నటువంటి స్థితిని బట్టి, ఆమె ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దేవుడు చూశారు, ఆ దేశానికే మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో రూత్ అమ్మగారిని ఉంచాడు. రూత్ అమ్మగారిని పెంచినటువంటి దేవుడు మనల్ని కూడా పెంచును గాక. రూత్ అమ్మగారిని హెచ్చించినటువంటి దేవుడు మనల్ని కూడా హెచ్చించును గాక. రూత్ అమ్మగారి వైపు చూసినటువంటి దేవుడు మన వైపు కూడా చూసును గాక. కాబట్టి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా కుడికి కానీ ఎడమ కానీ తొట్టిల్లకుండా మనం నిలకడమైన భక్తి చేయుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి నీటి కాలువల వారన ఉండాలి, రెండవది నిలకడైనటువంటి భక్తిని చేయాలి, స్థిరత్వం ఉండాలి. హల్లెలూయా. చెప్పండి, ఒకటి ఎక్కడ ఉండాలి? మనం నీటి కాలువల వారన నాటబడిన చెట్టు వలె ఉండాలి. నీటి కాలువల వారు నాటబడినటువంటి చెట్టు రూత్ అమ్మగారు, నీటి కాలువల వారు నాటబడినటువంటి చెట్టు ఎస్తేరు గారు, నీటి కాలువల వారు నాటబడినటువంటి చెట్టు యోబు గారు. యోబు గారు కూడా యథార్థతను వదలలేదు. కష్టాల్లో కానీ, శ్రమల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ ఏం వదలలేదు. ఇటు చూడండి, ఏం వదలలా? యథార్థతను వదలలేదు. వాళ్ళ ఆవిడ అంటుంది వచ్చి, ఏమయ్యా ఏంటి నీ భక్తి ఏంటి? పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, నీ కూడా రోగం వచ్చింది, దేవుణ్ణి దూషించి యథార్థతను వదిలిపెట్టవా అంటుంది. ఏమంటుంది? యథార్థతను వదిలిపెట్టవంటే యథార్థతను వదలను అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆపత్కాలములో నాకు నమ్మదగిన నా దేవుడా, ఆపత్కాలములో నాకు నమ్మదగిన నా దేవుడా, నాకు ముందు నడచి నీవు జయము నొసగితివే, నాకు ముందు నడచి నీవు జయము నొసగితివే. జడియను నేను భయపడను, నీవు నాతో ఉన్నందునా, జడియను నేను భయపడను, నీవు నాతో ఉన్నందునా, ఆశ్రయుడా నా యేసు రాజా, ఆనుకుంటి నీ మీద, ఆశ్రయుడా నా యేసు రాజా, ఆనుకుంటి నీ మీద, ఆశ్రయ దుర్గము నీవేనని, నా రాజ్య దైవము నీవేనని, ఆనుకుంటిని నీ మీద, నేను ఆనుకుంటిని నీ మీద, ఆశ్రయుడా నా యేసు రాజా, ఆనుకుంటిని నీ మీద, ఆశ్రయుడా నా యేసు రాజా, ఆనుకుంటి నీ మీద. హల్లెలూయా. చెప్పండి, ఎవల కోత అనండి. ఎవల కోత? గోధుమల కోత. ఎవల కోత, గోధుమల కోత ముగియ వరకు నమ్మకంగా ఉండాలంట. ఇటు చూడండి, అందులో ఒక ఆత్మ సంబంధమైనటువంటి అర్థం ఉంది. ఇటు చూడండి, నా వైపు చూడండి, స్తోత్రం చెప్పండి. ఎవల కోత అనండి. ఎవల కోత? గోధుమల కోత. ముగియ వరకు చెప్పండి, ముగియ వరకు నమ్మకంగా ఉండండి. ఎవల కోత అనగా సంఘం ఎత్తబడడం, కోత కాలం సమయం, సంఘం ఎత్తబడడం. గోధుమల కోత అనగా విడవబడినటువంటి సంఘం రెండోసారి ఎత్తబడడం. మొట్టమొదటి సంఘం ఎత్తబడుతుంది, ఆత్మ లేని వారు, దివిటీలు ఆర్పుకున్నవారు విడవబడతారు. విడవబడినా సరే నమ్మకాన్ని ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. నమ్మకంగా ఉంటే మరలా రెండోసారి కూడా యేసు ప్రభువారు వచ్చి చెప్పాలి, విడవబడిన సంఘాన్ని కూడా తీసుకుని వెళతారు. ఈ 2 సార్లు కూడా నువ్వు నమ్మకంగా ఉండుదువు గాక, విశ్వాసాన్ని కోల్పోకుందువు గాక, రక్షణ కాపాడుకుంటా ఉందువు గాక, మహిమ కలుగును గాక, కృప కలుగును గాక, విడుదల కలుగును గాక, యోబు గారి వల్లే నిత్యము 4 తరాలు చూచుదువు గాక. ఎన్ని తరాలు చూశారు యోబు గారు? 4 తరాలంట. మనం ఎన్ని తరాలు చూడగలుగుతాం? మన 1 తరం, మన పిల్లలు 2వ తరం, మనవాళ్ళు 3వ తరం. ముని మనవాళ్ళని చూసిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. 140 సంవత్సరాలు బ్రతికాడు. ఎవరు? యోబు గారు. కష్టాలు ఎన్ని అని అంటే 9 నెలలు ఆయనకి. ఆయన కష్టాలు ఎన్ని నెలలు? 9 నెలలు. కానీ ఎన్ని సంవత్సరాలు ఆశీర్వాదం తెచ్చుకున్నాడు?
చెప్పాలి. 140లో పోనీ ఒక సంవత్సరం తీసేసిన ఎంత? 139. నాకంటే మీకే బాగా వచ్చి లెక్కలు, డాక్టర్ లెక్కలు, వడ్డీ లెక్కలు. హల్లెలూయా. కాబట్టి 139 సంవత్సరాలు చెప్పండి అమ్మా ఆయుష్ని తెచ్చుకున్నాడు. నా మాటలు నీకు దీర్ఘాయువును కలగజేయును గాక. మన భక్తి మనకు దీర్ఘాయువును కలగజేయును గాక. మనవాళ్ళు ముని మనవాళ్ళు అలాగ 4 తరాలు చూశారు. ఎవరు? యోబు గారు. ఎందువలనంటే ఆయన యథార్థతను విడిచిపెట్టలేదు. ఆయన నీటి కాలువల వారు నాటబడ్డాడు, దేవుని సన్నిధానంలో నాటబడ్డాడు. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా భయపడలేదు. రూతమ్మ గారు కూడా కాలువల వారన, నీటి కాలువల వారన నాటబడింది. ఆమె అదరలేదు, బెదరలేదు. ఇంకా నయోమియే బెదిరింది, నయోమియే అదిరింది. నయోమికే భక్తి ఎక్కువ, రూతమ్మ గారి భక్తి తక్కువ. భక్తిని చూసిందే కానీ రూతమ్మ గారి భక్తిని చేయలే. కోడలు అత్తగారికి ఉన్న భక్తి కోడలకు లేదు, కానీ విశ్వాసంలో మాత్రం అత్తకు మించిన కోడలుగా మారిపోయింది. దగ్గరగా చెప్పలు కొడు దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. మీ అత్తలను మీరు బాగా చూచుదురుగాక. ఎందుకంటే రూతమ్మ గారు అత్తగారిని జాగ్రత్తగా చూసింది కాబట్టే వృద్ధాప్యంలో మంచి కోడలైంది. రేపొద్దుట రూతమ్మ గారికి వచ్చిన కోడలు కూడా చెప్పాలి, రూతమ్మ గారికి వచ్చిన కోడలు కూడా రూతమ్మ గారిని చెప్పండి అమ్మా బాగా చూచుతుంది, చూసింది కూడా. హల్లెలూయా. ఎవరు పుట్టారు రూతమ్మ గారికి? బోయజ్ గారికి ఎవరు పుట్టారు? ఓబేదు పుట్టాడు. వాళ్ళ ఆవిడ వచ్చింది కదా, వాళ్ళ ఆవిడ రూతమ్మ గారిని బాగా చూసిందంట, చాలా బాగా చూసిందంట. ఎందుకంటే మనం ఏది విత్తుతామో అదే మనకు వస్తుంది. రేపొద్దుటి మనం అత్తగారి పొజిషన్లో ఉంటాం, రేపొద్దుటి మనం మాంగారుల పొజిషన్లో ఉంటాం. కాబట్టి మావేళ్ళని అత్తయ్యల్ని బాగా చూచుకుందుము గాక, తలుపులు వేసి కొట్టకుందుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా ఉండాలి చెప్పండి? నీటి కాలువల వారన నాటబడిన చెట్టు వలె ఉండాలి. వేరు పారాలి, భక్తి పారాలి. హల్లెలూయా. అంతము వరకు నమ్మకంగా ఉండాలి. ఎవల కోత వరకు? గోధుమల కోత వరకు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరగకూడదు. ఒక ఆవిడ ఆ స్కూల్లో బాబుని జాయిన్ చేసింది. వాడు కొంచెం పర్వాలా, యావరేజ్గా చదువుతున్నాడు. ఎలా చదువుతున్నాడు? యావరేజ్గా చదువుతున్నాడు. అందరూనేమో బాగా మంచి మార్కులు వచ్చేస్తున్నాయి, వీడికి ఏమో రావట్లా. 50కి మించి రావట్లేదంట ఏ మార్కులు కూడా. 100కి ఎగ్జామ్ పెడితే 50కి మించి పెరగట్లేదంట. పాస్టర్ గారు మంచి స్కూల్ ఉంటే చెప్పండి, స్కూల్ మార్పిచ్చేస్తాను వీడిని, వీడు ఏదో చదవట్లేదు అని అంటే, ఉంచామా మొన్నే కదా అలవాటైంది, 50 మార్కులేక తర్వాత వస్తాయని లేదు మార్చేస్తాం, ఏసీ బస్సులు వచ్చే స్కూల్ ఉందంట అక్కడికి పంపించేస్తాం అని చెప్పేసి స్కూల్ మానిపించేసింది. స్కూల్ మానిపించేస్తే అక్కడ చదివి వీడు ఎలా మారాడు అని అంటే 50 వచ్చినాడు, అక్కడ 25 వచ్చినాయి అంట. హల్లెలూయా. 50 నుంచి ఎక్కడికి వెళ్ళింది? 25కి వచ్చిందంట. ఆ స్కూల్ బాగాలేదు, ఆ స్కూల్లో సరిగ్గా చెప్పట్లేదని ఇంకో స్కూల్లో వేసింది, ఆ 25 నుంచి 10కి వచ్చాడు. హల్లెలూయా. ఇంకో స్కూల్ మార్చింది, ఈ స్కూల్ మంచిది కాదు, ఈ స్కూల్లో సరిగ్గా చెప్పట్లేదని మొత్తానికి చదువు మానేసాడు. హల్లెలూయా. చదువు మానేసి ఏం చేస్తున్నాడు? గాలికి గిరగరా 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 తిరుగుతున్నాడు. చదువు అబ్బలా. చెడగొట్టింది ఎవరు చెప్పాలి? అతి గారాభం వల్ల వాళ్ళ అమ్మ చదువు లేకుండా చేసింది. హల్లెలూయా. ఇప్పుడు అంటుంది పాస్టర్ గారు ఏం చేద్దాం అంటుంది. ఏం చేద్దాం అమ్మా? నాకేం తెలియదు అమ్మా. ఏం చేద్దాం చెప్పండి పాస్టర్ గారు, ఒక ఐడియా ఇవ్వండి. ఏం ఐడియా ఇవ్వనమ్మా, నాకే అంతంత మాత్రం నా వెనకాల తిప్పించుకుంటా కూడా ఏమీ లేదు ఇక్కడ. ఏం చేద్దాం? ఏదోటి చెప్పండి పాస్టర్ గారు. ఏం చెప్పనమ్మా? ప్రార్థన చేయమ్మా, దేవుడు చెప్తాడని నేనేం చెప్తాను అని చెప్తే అప్పుడు సరే పాస్టర్ గారు అంటే ఆవిడ అనుకుంటుంది మీ వెనకాల తీసుకెళ్ళిపోండి, వెనకాల తీసుకెళ్తే నాకే వెనకాల ఏమీ లేదు. హల్లెలూయా. అప్పుడు నన్ను ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. స్థిరమైనటువంటి భక్తిని చేయుదుము గాక, నీటి కాలువల వారం నాటబడుదుము గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక, మనం హెచ్చించబడుదుము గాక. చదువుదాం చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ముగించేసుకుందాం. అందరూ నిద్రపోతున్నారు, ఆదివారం ఒకటి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. అలా చూస్తారేంటి? లేదా? కావున ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడాలి, వేరు పారాలి. వేరు పారినటువంటి చెట్టు వానకు కానీ ఎండకు కానీ ఇబ్బందులకు కానీ అదేం చేయదు. ఇటు చూడండి, స్తోత్రం చెప్పండి. వేరు గనక భూమిలో ఉంటే ఒకవేళ పైన ఏదన్నా నరికేసినా, పశువులు తొక్కేసినా, తుఫాన్కి వచ్చి పడిపోయినా మరలా చెట్టు చిగురుచునుగాక, మరలా చెట్టు ఎదుగునుగాక. మనం గనక క్రీస్తులో స్థిరంగా ఉంటే
క్రీస్తు పునాదిలో స్థిరంగా ఉంటే మనకు కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కృంగిపోకుండా మరలా చిగుర్చుదుము గాక, మరలా హెచ్చించబడుదుము గాక, మరలా ఉన్నతమైన స్థానంలో ఉండుదుము గాక. యోబు గారు చెట్టు కోల్చబడి మరలా వేరు వేసి 4 తరాలు ఆయన చూశాడు. 140 సంవత్సరాలు దీర్ఘాయువుతో ఉన్నాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి వరం ఏంటంటే దీర్ఘాయువు, రోగాలు లేకుండా, అనారోగ్యం లేకుండా, కష్టాలు శ్రమలు లేకుండా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనం ఆజ్ఞను అతిక్రమించి దేవుని మార్గాలు విడిచిపెట్టి శ్రమలు తెచ్చుకుంటున్నాం. చెప్పండి, ఒకటి ఎలా ఉండాలి చెప్పండి? స్థిరముగా ఉండాలి. రెండవది చెప్పాలి, ఎక్కడ ఉండాలి? జలముల యొద్ద నాటబడి ఉండాలి. 3 వేరు పారి ఉండాలి. దేవునిలో ఎక్కడ ఉండాలి? వేరు పారి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు మనం హెచ్చించబడుదుము గాక, ఉన్నతమైన స్థానంలో నిలబడుదుము గాక. ఆమేన్.